ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. టాపిక్ ఏంటంటే ఏదెను తోట. సృష్టికర్త అయిన దేవుడు రెండు లోకములను సృష్టించాడు. ఒకటేమో ఆత్మ సంబంధమైన లోకము, ఒకటేమో భౌతిక లోకము. ఆత్మ సంబంధమైన లోకములో ఆత్మ సంబంధమైన జీవులను సృష్టించాడు. ఆ తర్వాత భూ సంబంధమైన లోకములో భూ సంబంధమైన జీవులను సృష్టించాడు. ఆ క్రమంలో చెట్లు, జంతువులు, పక్షులు, చేపలు అలా అన్ని సృష్టించాడు. చివరికి ఈ భూ ప్రపంచాన్ని ఏలుటకు తన పోలికలో తన స్వరూపంలో ఒక జీవిని సృష్టించాడు. ఈ భూమిని ఏలుటకు వీరిని సృష్టించాను అన్నాడు. ఈ సృష్టి యావత్తు మొత్తంలో ఆత్మ సంబంధమైన లోకములో గాని భూ సంబంధమైన లోకములో గాని దేవుని పోలికలో సృష్టింపబడిన వారు ఎవరూ లేరు. కేవలం నరులు మాత్రమే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృష్టించబడ్డారు. ఈ సృష్టికర్త యొక్క పోలికలో సృష్టికర్త యొక్క స్వరూపంలో సృష్టించబడ్డారు. వీరు నా పక్షముగా ఈ భూ సంబంధమైన సృష్టి మొత్తాన్ని ఏలాలి అని ఒక పర్పస్తో సృష్టికర్త భూమి నుంచి నేల మట్టిలో నుంచి వారిని లేపాడు. నేల మట్టిలోంచి తీసి జీవవాయువును ఊది నరులను చేశాడు. పురుషుని గాను స్త్రీని గాను చేశారు. రెండు లోకములు దేవుని యొక్క లేఖనాల ప్రకారం సృష్టికర్త సృష్టించింది. ఒక లోకమేమో ఆత్మ సంబంధమైన లోకం, పరలోకం. దానికి రాజు సృష్టికర్త అయిన దేవుడే. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. యావే, ఎలోహిం అని మనం పిలవచ్చు. భూ సంబంధమైన లోకమును కూడా ఆయనే సృష్టించాడు. దీనిని కూడా ఆయనే ఏలాలనుకుంటున్నాడు. ఆయన యొక్క పర్పస్ ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ భూ సంబంధమైన లోకమును ఆయన పిల్లలు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన నరులు దీన్ని ఏలాలి. మరి ఆ నరులు ఎక్కడి నుంచి తీశాడు? నేల మంటిలో నుంచి తీశాడు. తన పర్పస్ భూమిపైన కాబట్టి భూమి దగ్గరికే వచ్చి నేల మంటిని తీసి ప్రతిమలను చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా వాళ్ళు జీవించు ప్రాణులు అయ్యారు. ఒక నరుడిని సృష్టించాడు. ఆ నరుని నుంచి అనేక మంది నరులు వచ్చే విధంగా ఆయన డిజైన్ చేశాడు అనమాట. దేవుని యొక్క ప్లాన్ ఏంటి? రెండు లోకములు, ఒకటి పరలోకము, ఒకటి భూలోకము. అయితే భూలోకము కూడా ఈ ఫిజికల్ వరల్డ్ కూడా స్పిరిచువల్ వరల్డ్ చేత రూల్ చేయబడుతుంది. ఈ నరులను తన పోలికలో సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఈ భూమి పైన ఏదెను అనే ప్రాంతాన్ని ఒకటి క్రియేట్ చేసి ఆ ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో ఈ నరుణ్ణి పెట్టాడు. నిన్ను ఎందుకు చేశానో, నీ యొక్క ఉద్దేశం ఏంటో జీవితానికి క్లియర్గా తెలియపరిచాడు. నరుడా, నిన్నెందుకు చేశానో అందుకే ఈ తోటలో పెడుతున్నాను. నరుడికి తన ఉనికి యొక్క ఉద్దేశము అర్థమైంది. ఈ ఏదెనులో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఈ నరుడు ఉండెను. తనకి బాధ్యత అప్పగించాడు ప్రభువారు. ఆ తోటను కాయుటకు, ఏలుటకు, హ్యాండిల్ చేయటానికి అప్పగించాడు సృష్టికర్త అయిన దేవుడు. ఈ నరుడు చెప్పిన పని చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడండి. దేవునితో పాటు ఉన్న ఆత్మ సంబంధమైన జీవులన్నీ చాలా సంతోషిస్తున్నాయి. ఈ తోట ఏదైతే ఉందో, ఈ ఏదెనులో ఈ తోట పరలోక సంబంధమైన లోకము యొక్క స్పాట్ అన్నమాట. భూమి మీద పరలోక సంబంధమైన జీవులు భూమిపైకి రావటానికి ఏర్పడిన ఎన్విరాన్మెంట్ని ఏదెను అనొచ్చు మనం. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంతా దేవుని సన్నిధి లేదు వీళ్ళు వెళ్ళటానికి. దేవుని యొక్క సన్నిధి భౌతికమైన ప్రపంచంలో ఆ ఏదెను తోటలోనే పెట్టాడు అనమాట. వస్తూ పోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది దేవుని సన్నిధే. రోజు ఒక చల్ల పూట వేళ సృష్టికర్త అయిన దేవుడు వచ్చి నరునితో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఇలా కాలం గడుస్తూ ఉండగా, ఆదాము చెప్పిన పని చేస్తూ ఉండగా, నరునికి సాటి అయిన సహాయం కావాలని చెప్పేసి సృష్టికర్తే ప్లాన్ చేసి అతనికి
గాఢ నిద్ర కలుగజేసి అతని యొక్క శరీరంలో నుంచి ఒక పార్ట్ తీసి దాన్ని మాంసంతో కప్పివేసి ప్రభువారి యొక్క డిజైన్ ప్రకారం స్త్రీని చేశాడు. ఎప్పుడైతే ప్రభువారు ఈ స్త్రీని తీసుకెళ్ళి ఆదాం ముందు పెట్టాడో ఆదాం గుర్తుపెట్టాడు, ఈ భూమిపైన ఉన్న జంతువులన్నీ కూడా ఆదాం పోలిక కాదు, ఆదాంలాగా మాట్లాడతలేదు, ఆదాం స్వరూపంలో అయితే లేవు. ఈ స్త్రీ మాత్రం తన పోలికలో తన స్వరూపంలో ఉంది. ఖచ్చితంగా ఈ స్త్రీ నా నుంచే తీయబడిందని అప్పుడు అతనికి వెలిగిందనమాట. నువ్వు నరుని నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అని నామకరణం చేశాడు అతనే. సాటి అయిన సహాయం తీసుకొచ్చాడని అర్థం చేసుకొని వారిద్దరూ ఇప్పుడు ఒక టీమ్గా దేవుడు చెప్పిన పనిని ఏదైనా తోటలో జరిగిస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క డిజైన్ అన్నమాట. సో ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళికలో 2 లోకములు ఉన్నవి. ఒకటేమో పరలోకము, ఒకటేమో భౌతిక లోకము. పరలోకములో ప్రభువారే దేవుడు రాజు, ఆయన యొక్క రాజ్యాంగమే నడుస్తుంది. భూలోకములో కూడా దేవుని రాజ్యాంగమే నడుస్తుంది, ఆ ఏదేను తోట. ఎందుకంటే ఆయన సన్నిధి అక్కడి వరకు వచ్చింది. అయితే ఆదాము యొక్క పని బాగా చేస్తే ఈ ఏదేను తోట ఎలా అయితే ఉన్నదో అది భూమంతా విస్తరింప చేయాలని దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. అయితే ఆదాముకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఓ ఆదాము, నీవు నేను చెప్పింది చెప్పినట్లు చేయాలి. అంటే ఏంటి? గవర్నమెంటు నాది, నువ్వు పరిపాలించాలి భూమిని. ఓకే, ఈ ఏదైనా తోటను కూడా పరిపాలించాలి, కానీ గవర్నమెంట్ నాది, నా పక్షముగా నువ్వు ఏలాలి. ఈ భూమిపైన ఉన్న సమస్త జీవులను ఏలాలి. ఓకే, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము ఇలా దేవునిలో చక్కగా ఆదాము అవ్వ ఇద్దరు పనిచేస్తూ హ్యాపీగా వెళుతూ ఉండగా, మరి దేవుని తర్వాత ఎవరైనా రాజుగా ఉన్నారు, ఏలుతున్నారు అంటే వాళ్ళు ఆదాము అవ్వే. మరి ఈ విషయం ఎవరికి తెలిసింది? చక్కగా ఆదాము అవ్వ దేవుని యొక్క మార్గంలో ఏదైనా తోటలో చెప్పింది చెప్పినట్లు దేవుని యొక్క గవర్నమెంట్లో ఉండి పనిచేస్తున్నారంట. ఇలా పనిచేస్తూ ఉండగా పరలోక సంబంధమైన జీవులు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినాయి. పరలోక సంబంధమైన జీవులు ఎన్ని ఉన్నాయి? చూడండి. సెరూపులు, కెరూపులు, ప్రధాన దూతలు, నార్మల్ దూతలు, జాగరూకులు, తర్వాత జీవులు. ఇన్ని రకాల పరలోక సంబంధమైన జీవులు ఉన్నాయన్నమాట. ఈ జీవులలో దేవుని కింద పరలోక రాజ్యంలో గవర్నమెంట్లో పనిచేస్తున్న వారు ఎవరు? ఈ సెరూపులు, ఈ కెరూపులు. అవి కూడా ఒక అధికారాన్ని కలిగి ఉన్నాయన్నమాట. అయితే దేవుడు నరులకు ఇచ్చిన ఈ ఆధిక్యతను చూసి అసూయ చెందారు. ఒక కెరూబు అసూయ చెందింది. వ్యతిరేక భావాలు, తిరుగుబాటు ధోరణి, ఒక మనస్తత్వం ఆ కెరూబుకి వచ్చింది. ఆ కెరూబు కూడా ఏదైనా తోటకి రావటం పోవటం చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఆదాము అవ్వలకు కూడా ఆ కెరూబు తెలుసు. ఆ కెరూబు దేవుని యొక్క గవర్నమెంట్కు తిరుగుబాటు చేద్దామన్న ఆలోచన కలిగి ఉంది కాబట్టి, అది చెడిపోయింది కాబట్టి, అసూయ చెందింది కాబట్టి, దానిలో ఇంత భయంకరమైన తిరుగుబాటు ధోరణి మనసు వచ్చేసింది కాబట్టి, ఆ యొక్క ఈ తోటలో ఒక కన్నింగ్ భూజంతువుని ఎన్నుకొని దాని ద్వారా అవ్వతో మాట్లాడిందన్నమాట. ఏంటి, ఈ భూమిపైన మీరు తినవచ్చా, తినకూడదని ఏమన్నా చెప్పాడా, ఇది నిజమా అనుకుంటా కెరూబు ఈ యొక్క భూజంతువు ద్వారా వచ్చి అవ్వతో మాట్లాడి అవ్వని దేవుని యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసే విధంగా చేసింది. దేవుని యొక్క గవర్నమెంట్ ప్రకారం దేవుని మాట వినటమే విధేయతకు గుర్తు, ఆ గవర్నమెంట్లో ఉన్నట్టు. కానీ ఈ కెరూబు ఏం చేసిందంటే అవ్వని మోసపరిచింది. లేదు మీరు ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా తినొచ్చు, పర్వాలేదు, మీరు తింటే మీరు దేవుళ్ళలాగా అవుతారు, ఆ సంగతి దేవుడికి తెలుసు అని చెప్పి మోసం చేసి దేవుని యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసే విధంగా చేసిందండి. ఎప్పుడైతే అవ్వ ఆ విషయాల్ని నమ్మిందో, ఆ తినవద్దన్న పండుని తిని ఆదాముకు కూడా ఇచ్చి తను కూడా తినేటట్లు చేసింది. ఎప్పుడైతే వీళ్ళు మన సృష్టికర్త తినవద్దన్న పండుని తిన్నారో,
వీరి యొక్క ఆలోచన క్రమం మారిపోయింది. వీరు దిగంబరులని వారికి వారే మరి తెలిసిపోయింది. వారికి తెలిసిపోయింది, వాళ్ళు వెళ్ళి చెట్లు చాటును దాక్కుంటున్నారు. ఇంకా ఆ పండు తిన్న తర్వాత తాము దిగంబరులమని అలాంటి మనసు వాళ్ళకి వచ్చి చెట్లు చాటును వెళ్ళి దాక్కొని ఆ చెట్లతో కప్పుకుంటున్నారు. ఎన్ని పరిస్థితులు మారిపోయినాయో దేవుని గవర్నమెంటుని దాటి వాళ్ళు పాపం చేయటం వల్ల. ఇప్పుడు ఎవరెవరు పాపం చేశారు? ఈ కెరూబు చేసింది, అవ్వ చేసింది, ఆదాము చేశాడు, ముగ్గురు చేశారు. ఈ కెరూబు ఒక్క మాటలు విని అవ్వతో మాట్లాడింది ఎవరు? ఆ సర్పం. యాక్చువల్గా అది భూజంతువు, దాని వెనుక ఉండి నడిపిస్తుంది కెరూబు. ప్రతిరోజు సృష్టికర్త వచ్చే సమయం అయింది. వచ్చాడు, ఆదామా అని పిలుస్తున్నాడు. ఆదాము అవ్వ ఎక్కడున్నారు? మేము చెట్ల చాటున ఉన్నాము, మా ఒంటి మీద ఏం బట్టలు లేవు ప్రభువా, అందుకే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు దిగంబరులుగా ఉన్నారని మీతో చెప్పింది ఎవరు? అంటే నేను తినవద్దన్న పండుని మీరు తిన్నారన్నమాట, నా ఆజ్ఞను అతిక్రమించారన్నమాట. నేను ముందుగా మీకు తెలిపిన విధముగా మీరు మరణం అవుతారు. మీరు మట్టిలో నుంచి తీయబడ్డారు కాబట్టి మీరు మట్టి అయిపోతారు. నరుడా, నీవు నీ భార్య మాట విని తప్పు చేసావు కాబట్టి నీవు ఈ భూమి పంట తింటావు, వ్యవసాయం చేస్తావు, చెమటోడుస్తావు, వేదనతోనే జీవితం అంతా గడుపుతావు. ఓ స్త్రీ, నువ్వు ఈ యొక్క అపవాది మాట నమ్మి నా మాట నమ్మకుండా తప్పు చేసావు కాబట్టి నువ్వు వేదనతో పిల్లలను కంటావు, నీకు నీ భర్త పైన వాంఛ కలుగుతుంది అని గవర్నమెంట్ అతిక్రమించడం వలన వచ్చే ఫలితాలన్నీ వచ్చేసినాయి వీళ్ళిద్దరి మీదకి. ఆ తర్వాత ఆ సర్పంతో, నీవు వేళ్ళని తప్పుడు మార్గంలోకి నడిపించావు కాబట్టి, మోసం చేసావు కాబట్టి నీ పరిస్థితి కొద్ది దారుణంగా ఉంటుంది. నువ్వు నేల మంటిని తింటావు, నేలను పాకుతూ తిరుగుతావు. ఈ నరుడు నిన్ను కనబడితే నీ తలని చితక్కొడతాడు. నువ్వు వాడి కాలుని కాటేయడానికి ట్రై చేస్తావు, కానీ వాడు నీ తలని చితక్కొడతాడు. ఆ భూజంతువుకి చెప్పిన మాట దాని వెనకుండి నడిపించిన వాడికి పడింది. అయితే ఇలాంటి ఆలోచన వచ్చింది, వీళ్ళందరూ దేవుని యొక్క గవర్నమెంట్ నుంచి బయటపడిపోయారు. దేవుని సన్నిధిలో లేరు, దేవుని రాజ్యంలో లేరు, దేవుని ఏదైనా తోటలో లేరు. వీళ్ళని బయటకు గెంటేశాడు ప్రభువారు. ఆ గేటు దగ్గరే కూర్చున్నారు వీళ్ళిద్దరూ, ఆదాము అవ్వ ఆ గేటు దగ్గరే ఉన్నారు. వాళ్ళు వెళ్ళటం లేదు అక్కడి నుంచి. పాపంలో ఉండి ఇప్పుడు చేయి జాచి జీవవృక్ష ఫలాన్ని తింటే మరింత డేంజర్ అవుతుంది. వీరు ఈ పాపంలోనే పర్మనెంట్గా ఉండిపోతారు. ఎందుకంటే జీవవృక్ష ఫలము నిత్య జీవానికి సూచన. సో కాబట్టి ప్రభు ఏం చేశాడంటే, ఆ పండ్లు వీళ్ళు తినకుండా అగ్ని ఖడ్గ జ్వాలలను సెక్యూరిటీగా కాపలాగా పెట్టాడనమాట. వీరినైతే తోట నుంచి గెంటేశారు. ఇంకా ఆ తర్వాత తోట కనపడలా, తోట తీసేశాడు ప్రభువారు. ఎందుకంటే ప్రభువారు చెప్పారు, పరలోకము నుండి భూమిపైకి ప్రభువారు ఇచ్చినది ఒక దేవుని సన్నిధి, దాని పేరు ఏదెను, అందులో ఒక తోట. ఇప్పుడు ఏదెను తోట భూమి మీద లేదు. ఎందుకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. ఎందుకు? దేవుడు తీసేశాడు. నరులని మరి ట్రైనింగ్ చేయడానికి, ఆ ఏదైనా తోటలాగా ఈ భూమిని చేయడానికి ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ భూమి పైన 2 గవర్నమెంట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్నాయి, ఒకప్పుడు నడవలేదు. ఒకప్పుడు ఏమైందంటే, ఆదాము అవ్వ ఇలా ఏదైనా తోట నుంచి బయటపడిన తర్వాత దేవుని రాజ్యము, దేవుని గవర్నమెంట్ భూమిపై నుంచి వెళ్ళిపోయింది, డిసపేర్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది, పరలోకం. ఇప్పుడు కేవలం దేవునికి దూరమైన ప్రదేశము, ప్రాంతము మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఆ కెరూబు ఉన్నాడు. వానితో పాటు వాని సంబంధులు, వాని దూతలు ఇక్కడికే వచ్చి పడ్డారు. ఆదాము అవ్వ కూడా ఉన్నారు. సో ఆదాము అవ్వ సంతానం విస్తరించడం జరిగింది. ఈ భూలోకమంతా ఇప్పుడు ఆ కెరూబు సామ్రాజ్యం నడుస్తుంది. దాని పేరు లూసిఫర్, లైట్ బ్రింగర్ అన్నమాట. దేవుని ప్లాన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది. దేవుని పర్పస్ ఫెయిల్ అవ్వలా, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశాడు ప్రభువారు. ఏంటది? ఈ రాజ్యం ఏదైతే దూరమైందో ఈ రాజ్యాన్ని మరలా నేను కావ్యసం చేసుకుంటా. అదే దేవుని యొక్క ప్రణాళిక. తన కుమారుడైన క్రీస్తు వచ్చి మరలా ఈ రాజ్యాన్ని కైవసం చేసుకొని దీన్ని మొత్తం ఏదైనా తోట చేయటమే. అదే దేవుని యొక్క ప్రణాళిక. మనకి ఇది చాలా వందల వేల సమయాలు పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుని యొక్క దృష్టిలో అంత సమయమేం పట్టలేదండి. మనుషుడు ఏదైనా తోట కోల్పోయి ఇప్పటికీ
ఇంచుమించు ఒక 6 రోజులు అయింది అంతే. భూమిపైన మనిషి ఒక 82 సంవత్సరాలు బతికితే 2 గంటలు బతికినట్లు దేవుని యొక్క లెక్క ప్రకారం. సో మనకి ఎక్కువ టైం అని అనిపిస్తూ ఉన్నది, దేవుని దృష్టిలో ఆలోచిస్తే చాలా తక్కువ టైమే అయ్యింది. సో అందుకే దేవుడు తన కుమారుని 4 రోజుల తర్వాత పంపాడు, అంటే 4000 సంవత్సరాల తర్వాత పంపాడు. కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపాడు. ఎందుకు? మళ్ళీ ఏదైనా తోట ఓపెన్ చేయడానికి, ఆ ఏదైనా తోటలోకి నరులను ఆహ్వానించడానికి. యేసుప్రభు వారు చేసింది అదే. ఇప్పుడు ప్రణాళికని మనం స్పష్టంగా గమనిద్దాం. 2 లోకములు, ఒకటి పరలోక రాజ్యం, మరొకటి ఈ లోక రాజ్యం. అంటే మృతుల లోకం. దేవుని సన్నిధి లేని రాజ్యం పేరేంటి? మృతుల లోకం. అది అపవాది లోకం, దేవునికి దూరమైన ప్రాంతం. ఇది 2 ధర్మశాస్త్రాలు, ఒకటేమో దేవుని లోకములో ఉన్న ధర్మశాస్త్రము, దేవునికి దూరమైన లోకములో ఉన్న ధర్మశాస్త్రం. అంటే ఒకటి పరలోక ధర్మశాస్త్రం, రెండవది ఈ లోక ధర్మశాస్త్రం. పరలోక ధర్మశాస్త్రమును అతిక్రమించి నరులు ఈ లోక ధర్మశాస్త్రం కిందకి వచ్చారు, వచ్చి పడ్డారు. పరలోక ప్రభు ఈ లోక ధర్మశాస్త్రమును తన కుమారుని ద్వారా కొట్టివేసి పరలోక ధర్మశాస్త్రాన్ని కిందకి నరులను తీసుకురావటానికి మార్గము ఏర్పాటు చేశాడు. ఈ లోకాధికారి అధికారం నుండి మరలా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చే, ఏదైనా తోటలోకి వచ్చే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్లో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం అవ్వాలి. మానవుల యొక్క జీవితాలు ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నవి కూడా అర్థమవ్వాలి. మనందరము మన యొక్క పర్పస్ని పోగొట్టుకొని మనం పుట్టే సమయానికే ఈ దుష్ట దుర్మార్గపు అబద్ధ కృతుల లోకంలోకి వచ్చి పడ్డాము. మనకి దేవుని కుమారుడు వచ్చి జ్ఞానం అనుగ్రహించేంత వరకు విషయాలు ఏమీ తెలియదు. ఈ అపవాది అందరినీ మాయలో పెట్టి, చీకట్లో పెట్టి మోసం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది మోసం. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆ ఏదైనా తోటను తీసుకువచ్చి మీరందరూ ఆత్మ సంబంధంగా ముందు ఆ ఏదైనా తోటకి అర్హులు అవ్వండి అని ఆయన మార్గం ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆ సంఘ పరిచర్య జరుగుతుంది, ఏదేని తోటకి అర్హులయ్యే పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు మనం అర్హత సాధించే పనిలో ఉన్నాము, చాలామందికి అర్హత సాధించే పనిలో కూడా మనం ఉన్నాము. ఇప్పుడు యేసుప్రభు రెండవసారి రాగానే ఏమవుద్దంటే ఈ భూలోకం మొత్తం ఏదైనా తోట చేయబోతున్నాడు ప్రభు. ఏ పర్పస్ అయితే మానవుల్ని సృష్టించటానికి దేవుడు చెప్పాడో ఆ పర్పస్ ఇప్పుడు యేసుప్రభు వారి తిరిగి రాగానే స్టార్ట్ అవుతుంది. 1000 ఏళ్ల రాజ్యం జరుగుతుంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది, ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పైన పరలోకము, కింద భూలోకము, పరలోకము యొక్క గైడెన్స్తో భూలోక రాజ్యములు నడిపించబడటం అనే ఒక డిజైన్ ఏదైతే ఉందో అది చక్కగా యుగ యుగములు జరగబోతుంది. సో ఇది దేవుని బైబిల్ వాక్యం చెప్తున్న ప్రణాళిక. ప్రభువారు తన కుమారుని ద్వారా రెస్టోరేషన్ చేస్తున్నాడు. దేన్ని? ఏదైతే మానవులు పోగొట్టుకున్నారో దాన్ని. ఏంటి రెస్టోరేషన్ అంటే ఏంటి? ఏదైతే ముందు స్థితి ఉన్నదో ఆ స్థితిలోకి మరలా తీసుకురావటం. మానవుల యొక్క స్థితి ఏంటి? ముందు స్థితి ఏదైనా తోట స్థితి. ఇప్పుడు భయంకరమైన మృతుల లోకములో, దుష్టలోకములో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మరి ప్రభువారు ఏం చేశారు? తన కుమారుని పంపి ఈ మానవులందరికీ మరలా ఏదైనా తోటకు వచ్చే అవకాశం కల్పించారు. మీరు ఎక్కడైనా బైబిల్లో పరదేశు అని చదివితే అది గ్రీకు ట్రాన్స్లేషన్. ఏ వర్డ్కి? ఏదైనా తోటకి. మొదటి 3 అధ్యాయాల్లో జరిగిన సంఘటన మరి బైబిల్ చివరి అధ్యాయంలో రెస్టోర్ అవుతుంది. అందరూ ఏదైనా తోట గురించి క్లారిటీగా అర్థం చేసుకుంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. సో యేసు ప్రభువారు ఈ లోకానికి రాజుగా వచ్చి నరులందరినీ మరలా ఏ అధికారం అయితే పోగొట్టుకున్నారో ఆ అధికారం ఇవ్వబోతున్నాడు. ఒక వాక్యం ఏమంటుందంటే మనం అందరం క్రీస్తు తోటి వారసులం అవుతున్నాము. ఇంకొక వాక్యం ఏమంటుందంటే మనందరము క్రీస్తు సింహాసనం పైన క్రీస్తుతో కూర్చొని రాజ్యం చేయబోతున్నాము.
అందరూ ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను. సో ఏదైనా తోట మనుషులకి ఎలాంటిది అంటే, ఒక చేపకి నీరు ఎలాంటిదో మనకి ఏదైనా తోట అలాంటిది. నీళ్ళల్లో ఉన్నంతసేపు మాత్రమే చేప బతుకుతుంది, నీళ్ళలో నుంచి బయటికి తీస్తే చనిపోతుంది. మనందరము కూడా మన ఎన్విరాన్మెంట్ ఏదైనా తోట, మనం అది దేవుని సన్నిధి, అది దేవుని పరలోక రాజ్యం. మనం అందులో ఉంటేనే బతుకుతాం, లేకపోతే చనిపోతాం. అందుకే ఈ రోజున మానవులందరూ చనిపోతూ ఉన్నారు. ఎందుకని? వారికి నిర్ణయించబడిన ఎన్విరాన్మెంట్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి. ఇది దేవుని యొక్క ప్రణాళిక మానవుల కొరకు ఏదైనా తోటతోనే ముడిపడి ఉన్నది. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. మరలా వచ్చే వారం కలుసుకుందాం ఇదే సమయానికి. అంతవరకు సెలవు.